ఇప్పుడు నేను చేయబోయే వంట గోంగూర పచ్చి రొయ్యలు. ముందుగా గోంగూరను తీసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో గోంగూరని ఉడకబెట్టుకుందాం. మనకు సరిపడినంత గోంగూరను వేసుకొని గోంగూరని ముందుగా శుభ్రం చేసిన గోంగూరని ఉడకబెట్టుకుందాం. చూసారు కదా, ముందుగా వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు. గోంగూరలో ఉట్టి కళాయి పెట్టి కళాయిలోనే గోంగూర వేసుకుందాం. ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదు. గోంగూర చాలా వేగంగా ఉడికిపోతుంది. గోంగూరలో వాటర్తోనే గోంగూర ఉడికిపోతుంది కాబట్టి మనం ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి వేయక్కర్లేదు. వీడియోలో చూసారు కదా, ఆ విధంగానే గోంగూరను కలుపుతూ ఉంటే ఉడికిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా దగ్గర అయిపోయి చాలలేదు అనుకుంటే కొద్దిగా గోంగూర వేయండి. ఎందుకంటే నాకు సరిపోలేదని ఇంకొంచెం గోంగూర వేసుకొని మళ్ళీ నేను కలిపి పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఎలా మగ్గిపోయిందో. ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు. గోంగూర ఇలాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు వేసి బాగా వేయించుకుందాం. చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయ, కరివేపాకు, నెక్స్ట్ అలాగే వెల్లుల్లిపాయ వేసి బాగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తరిగింది వేసుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుందాం. ఇందులో ఉల్లిపాయలు మనం త్వరగా మగ్గాలంటే ఇందులో కొద్దిగా మనం ఉప్పు యాడ్ చేద్దాం. ఒక స్పూన్ ఉప్పు వేసాను నేను. ఒక స్పూన్నర వేసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకొని దీన్ని ఒకసారి మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. చూసారు కదా ఉల్లిపాయలు మగ్గాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో బాగా కలిపి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో 1½ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మీరు కూర చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇది బాగా కలుపుకొని బాగా వేయిద్దాం. ఆయిల్ బాగా తేలే వరకు. చూసారు కదా, ఇప్పుడు ఇది గోంగూర ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీలో పట్టి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఉడకబెట్టిన రొయ్యలు ఉన్నాయి కదా, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఈ రొయ్యలను వేసి బాగా కలుపుకుందాం. పసుపు వేసి ఉడకబెట్టుకుంటే మీకు రొయ్యల్లో స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయింటారు కదా, ఇప్పుడు ఈ రొయ్యలు కూడా బాగా వేగాయి కదా. ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొద్దిగా మనం కారం యాడ్ చేసుకుందాం. నేను 2½ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని మీరు వేసుకోండి. మా ఇంట్లో కారం బాగా తింటామండి, దానివల్ల మేము కొద్దిగా కారం ఎక్కువే వేసుకుంటున్నాను. చూసారు కదా, కారం వేసిన తర్వాత ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో పెట్టుకోండి. లేదు అంటే కారం బాగా మాడిపోయి కూర ఫ్లేవర్ పోతుంది. ఇలా సిమ్లో పెట్టిన తర్వాత మనం ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి 5 మినిట్స్కి ఆయిల్ ఎలా బయటకు తేలిందో. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. నేను 1/2 చెంబు నీళ్ళు వేసుకున్నాను. ఎందుకంటే రొయ్యలు ఇందులో ఉడకాలి, మళ్ళీ ఇందులో గోంగూర కూడా మనం కలుపుతాం కదా, అందుకనేసి 1/2 చెంబు వాటర్ వేసుకున్నాను. వేసి బాగా కలిపెట్టండి. కలిపెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి ఒక 10 నిమిషాల కూర ఎలా ఉడికిందో. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకొని బాగా కలిపెట్టండి ఒకసారి. చూసారా కూర మంచి వాసన వస్తుందండి.
ఇప్పుడు ఇలా కలియబెట్టిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న గోంగూర ఉంది కదా, అది తీసుకుందాం. చూసారా ఎలా పేస్ట్ అయిందో? ఇందులో వాటర్ కూడా వేయకుండానే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు నేను ఈ కూరలోని ఈ గోంగూర పేస్ట్ని ఇందులో కలుపుతున్నాను. మీకు సరిపడినంత గోంగూర పేస్ట్ని వేసుకోండి. ముందు కొద్దిగా వేసుకోండి, కూరకు సరిపోతుందో లేదో దాన్ని బట్టి చూసుకొని మిగిలింది కూడా వేసుకోవచ్చు. ముందు నేను ఇది వేసుకున్నాను, ఎందుకంటే కూర కంటెంట్ చూసుకొని అప్పుడు దానికి మిగిలింది చూసుకుని పులుపు కారం అన్నీ చూసుకోవాలి. ఇప్పుడే మనకి పులుపు సరిపడినంత వేసుకోవాలి. నాకు ఇంకా సరిపోలేదు, మిగిలింది కూడా నేను వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కువగా ఉన్నట్టయితే పక్కన పెట్టేసుకోండి, కూరకు సరిపడినంత వేసుకోండి. చూసారా ఎంత ముద్దగా ఉందో? పలచగా ఉంటే బాగోదు, ఇలా ముద్దగా మనకి ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిస్తే సరిపోతుంది. చూసారా నూనె ఎలా బయటికి తేలిందో? ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, నూనె ఇలా బయటికి తేలితే కూర అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంతే ఫ్రెండ్స్, గోంగూర పచ్చిరొయ్యల కూర. ఓకేనా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.